సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. ఏపీఎస్సీ కేసులో కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ జైలుకు పిఎస్ఆర్ను తరలించనున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఏదైతే ఏపీఎస్సీ నియామకాలకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ ఏపీఎస్సీ చైర్మన్ గా ఉన్న టైంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఐపీఎస్ అధికారి ఆంజనేయులపై కూడా ఈ గ్రూప్ వన్ సంబంధించి కూడా ఏదైతే అక్రమాలు జరిగాయో ఏపీఎస్సీకి సంబంధించి కూడా దాంట్లో కూడా అతన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా నిందితులుగా చేర్చారు. దీనిపై ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే దాసి మధును కూడా రెండవ నిందితుగా అతను కూడా అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా ఈరోజు విజయవాడ కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22 వరకు కూడా ఐపీఎస్ అధికారి సీతారామన్ కూడా రిమాండ్ తరలించి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపట్లో విజయవాడ పోలీసు కూడా అతన్ని రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.